మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆనందోత్సవం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గారు గోకవరం మండలం గోకవరం గ్రామంలోని ఈ తాపీ మేస్త్రి సంఘ నాయకులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు. దానికి కారణం ఎన్డీ కూటమి ఏర్పరిచిన ఇసుక ఫ్రీ పాస్ పెడతానని ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఈ రోజు అమలు పరిచినందుకు ఈ రోజు భవన్ కార్యక్రమం సంతోషం వ్యక్తం పడుతున్నారు. వాళ్ళ వివరాలు తీసుకుందాం. పేరు చెప్పండి. నా పేరు మేడిచెట్టు వీరబాబు అండి. గత పోయిన ప్రభుత్వంలోని జగన్ గారు అధికారంలో రావడమే మా భవన కార్మికులందరినీ కూడా మా పొట్టగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఆయన రావడమే ఇసుక మీద పడ్డాడు. చాలా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ఇబ్బందులు పడ్డాం. పనులు లేవు, ఏమీ లేవు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పాడు. అన్న ప్రకారంగా వచ్చిన 15 రోజుల్లోనే ఇసుక ఉచితంగా చేశాడు. నేను 8వ తారీఖు నుంచి డెలివరీ అవుతున్నాయి కూడా. దీనికి మా భవన కార్మికులు అందరి తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వల్ల భవన కార్మికులందరూ కూడా చాలా నాశనం అయిపోయారు. ప్రతి కుటుంబాల్లో కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ప్రతి కార్మికుడు పెయింటర్ గాని, బెమ్మం గాని, వడ్ర మేస్త్రి గాని, తాపీ మేస్త్రి గాని, పెయింటర్ గాని, కరెంటోడు గాని అందరినీ కూడా నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇసుక వల్ల ఇసుక ఎవరికి ఒక అధిక రేటుకి అమ్మి ఒక్కో లారీ 20,000 రూపాయలకి అమ్మాడు. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, మన ప్రధానమంత్రి కూడా మన రాష్ట్రాన్ని ఆదుకోవాలని, ఉచిత ఇసుక ఇవ్వాలని గట్టి పట్టుతో ఉన్నారు. దానివల్ల నిన్న 8వ తారీఖు నుంచి ఫ్రీ ఇసుక ఇచ్చారు. భవన కార్మికులందరూ కూడా భవన కార్మిక కుటుంబాలందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వాకవరం తాపీ మేస్త్రులు సంఘం తరపున నా పేరు ఆచట రాజు అండి. నాకు 56 సంవత్సరాలు. నేను 19 సంవత్సరం కానీ మేస్త్రిని. కానీ ఎవరో వచ్చినా సరే ఇసుక కేజీల లెక్కనే అమ్మిన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. ఆ కేజీల లెక్కనే అమ్మిన ప్రభుత్వం సాగనంపి కూటమి ప్రభుత్వం ఆ కేజీ లెక్క ఇసుక అమ్మకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాలను ఆదుకుని ఇసుక భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడతారని ఇసుక ఫ్రీ ప్రకటించారు. 8వ తారీఖు. దానికి సందర్భంగా ఈ రోజుని మన తాపీ మేస్త్రులు యూనియన్ సంఘం తరపున బ్రహ్మాండమైన మా యూనియన్ సంఘం కాడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేస్తాం. వారికి మా కృతజ్ఞతలు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది అందరికీ తెలిసింది. మన ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మనుషులు కూడా, ప్రతి కార్మికులందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ రోజు తెలుస్తుంది. తెల్ల బంగారం అంటే ఆ తెల్ల బంగారం గారు జగన్ గారు ముందు ముట్టుకొని మొత్తం అందరినీ కూడా ఇసుకంటే ఇసుక ప్రియా అని కూడా అందరూ జగన్ గారు కళ్ళు తెరిపించారు. అందరూ ఆ ఇసుకంటే ఎంతమంది బతుకుతున్నారో ఏటన్నది. దానికి రాగానే మరి మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యావత్ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఏటో చూసేలాగా, ఎదురు చూసేలాగా మంచి నిర్ణయం ముందు తీసుకున్నారు. దానికి ప్రత్యేకంగా నేను రైతులు కూడా ఈ రోజు కూడా ఈ 4-5 సంవత్సరాలు ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేదు. రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా కొంతమంది తెలియదు, సాయంత్రం తెలుస్తుంది. అందరూ కూడా సంబరం చేసుకుంటారని నేను కోరుతున్నాను. ప్రస్తుతం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో భవన కార్మికులు సంబరాలు చేసుకున్నారు.